మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి ఆన్లైన్ ఫీజు పేమెంట్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫీజు పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, టెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత క్లారిటీ ఇక్కడ చెక్ చేయండి. వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ జియోలకు సంబంధించి, ప్రెస్ నోట్కి సంబంధించి, అనౌన్స్మెంట్కి సంబంధించి అప్డేట్లు అయితే ఇచ్చున్నారు. అంటే మనకి ఏవైతే జియోలు ఉంటాయో ఆ జియోస్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల వివరాలు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ బులెటిన్ కూడా అందుబాటులో ఉంది, దాన్ని కూడా క్లారిటీగా మీరు చదవచ్చు. ఎవరైతే టెట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ముందుగా ఫీజు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఫీజు పేమెంట్ స్టార్టింగ్ డేట్ 3/7/2024 నుంచి 16/7/2024. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్కి సంబంధించి 4/7/2024 నుంచి 17/7/2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం అయితే కల్పిస్తారు. ఇక్కడ అప్లికేషన్, పేమెంట్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా. బ్లూ కలర్లో పేమెంట్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి. ఓకే, మీరు ఎన్ని పేపర్లకైతే అప్లై చేయాలనుకుంటున్నారో టెట్కి సంబంధించి అన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకుని ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ల గురించి క్లారిటీగా నోటిఫికేషన్లో మీరు చెక్ చేయొచ్చు. ఎవరైతే డిఎడ్ కోర్స్ అదేవిధంగా బిఎడ్ కోర్స్ 2 కోర్సులు కూడా చేశారో వాళ్ళు కూడా ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లో 2 పేపర్లకు అప్లై చేసే అభ్యర్థులు ఉన్నారో సబ్జెక్టుల వారీగా వాళ్ళు కూడా 2 పేపర్లు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ముందుగా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ క్యాండిడేట్ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. క్లారిటీగా డే, మంత్, ఇయర్ క్లారిటీగా టైప్ చేయండి. డేటు, మంత్, ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే మొబైల్ నెంబర్ అడుగుతుంది, మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎస్ అనివ్వండి. ఎవరైతే ఏపీ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ అనివ్వాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రాలైన కర్ణాటక లేదా తెలంగాణ వాళ్ళు ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తే నో అని ఇచ్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఎస్ అని మాత్రమే ఇవ్వాలి. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూస్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పేపర్ 1A SGT 1 to 5th క్లాస్ రెగ్యులర్. పేపర్ 1B అనేది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం విద్యాబోధన చేసేందుకు స్పెషల్ డిఎడ్లు, స్పెషల్ బిఎడ్లు చేశారో వాళ్ళు మాత్రమే 1B 2B జోలికి వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ కూడా 1A 2Aలోకి వస్తారు. ఓకే, ఓన్లీ ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్ళు, స్పెషల్ డిఎడ్లు, స్పెషల్ బిఎడ్లు చేసిన వాళ్ళు మాత్రమే 1B 2B జోలికి వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ కూడా 1A 2Aలోకి మాత్రమే వస్తారు. ఓన్లీ డిఎడ్ వాళ్ళకి మాత్రమే SGT అవకాశం ఉంది కాబట్టి పేపర్ 1A ఓన్లీ డిఎడ్ వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. ఇక పేపర్ 2A అనేది ఎవరైతే బీఈడి కోర్స్ చేశారో, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్స్ చేసి ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ 2A అనేది సెలెక్ట్ చేసుకుంటారు మీ కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం. పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సైన్స్ అయితే మ్యాథమెటిక్స్ సైన్స్, పేపర్ 2A సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్, పేపర్ 2A లాంగ్వేజ్ టీచర్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. ఈ విధంగా క్లారిటీగా ఇక్కడ మీరు ఎన్ని పేపర్లకైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ క్లారిటీ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా, ఒక క్యాప్చా ఇచ్చారు కదా, ఈ క్యాప్చా క్యాపిటల్ లెటర్స్లో క్లారిటీగా కింద టైప్ చేయవలసి ఉంటుంది. మీకు కూడా ఏదో ఒక క్యాప్చా ఇస్తాడు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఆ యాక్సెప్ట్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఒక టిక్ చేయవలసి ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్లో లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లారిటీగా చదివిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లారిటీగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా లేదా 1కి 2 సార్లు నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్లు కానివ్వండి, అన్ని అంశాలు కూడా క్లారిటీగా 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే ఇక్కడే ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి నెక్స్ట్ ప్రివ్యూ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది కొత్త పేజ్ అనేది. కార్డ్స్ ద్వారా అయితే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసే ఆప్షన్ ఉంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూపీఐ అనే ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ యూపీఐ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ అందరికీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోన్పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే
యూపీఐ ఐడి, ఓకే, ఫోన్పే యూపీఐ ఐడి ద్వారా ఫీజు పేమెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి పక్కనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వెరిఫై క్లిక్ చేసిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ ఉంటుంది. పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కొత్త పేజీకి ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మీ ఫోన్పేలో రిక్వెస్ట్ అడుగుతుంది 750 రూపాయల పేమెంట్కి సంబంధించి. మీరు ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేశారో ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన ఫోన్పేలోకి వెళ్ళి ఆ 750 రూపాయల ఫీజు పేమెంట్ అనేది పే చేస్తే మీకు టెట్కి సంబంధించి ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఆ టెట్ క్యాండిడేట్ ఐడి అనేది ఈ విధంగా మీకు డిస్ప్లే చేస్తుంది. దీన్ని నీట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. అవసరమైతే ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. నీట్గా రాసుకోండి ఈ క్యాండిడేట్ ఐడి అనేది. ఓకే, ఒక క్యాండిడేట్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జూలై 4వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సేమ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చర్ అడుగుతుంది. ఇవి ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, దీంతోపాటుగా ఫాదర్ నేమ్స్, మదర్ నేమ్స్, అన్ని డేటా కూడా మొత్తం ఓవరాల్ డేటా అంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తీసుకుంటుంది. మనకి గతంలో ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసే విధానం ఉందో సేమ్ విధానం ఉంది కాబట్టి అప్లై ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే గైస్, ఇప్పటివరకు చూసారు కదా ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా పూర్తి చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ కింద ఏ విధంగా ఫిల్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి, ఆప్షన్ అనేది ఎనేబుల్ కాగానే తప్పకుండా మన ఛానల్లో కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది గైస్ ఫీజ్ పేమెంట్కి సంబంధించిన కంప్లీట్ వివరాల వీడియో. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుని ఆల్రెడీ మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఫీజ్ పేమెంట్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మెగా డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. టెట్ డిఎస్సి మధ్య వ్యవధిపై అభిప్రాయం సేకరణ, మంత్రి లోకేష్ అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సి పూర్తి పారదర్శకంగా ఉండాలి, ఎలాంటి విమర్శలకు తావు ఉండకూడదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టం చేశారు. టెట్ అదేవిధంగా మెగా డిఎస్సిపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టెట్ డిఎస్సిల మధ్య ఎక్కువ సమయం కావాలని అభ్యర్థులు అడుగుతున్నారని, దీనిపై అభ్యర్థులు విద్యార్థుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. టెట్ సిలబస్లో ఎలాంటి మార్పులు చేయలేదన్న విషయాన్ని అభ్యర్థులకు స్పష్టం చేయాలన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెగా డిఎస్సిలో వయోపరిమితి సడలింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి గత 6100 పోస్టులకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈ డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పకడ్బందీగా మెగా డిఎస్సి అవకతవకలకు తావివ్వద్దు, న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకు వెళ్దాం, పాఠశాలల్లో అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనకు మంత్రి లోకేష్ ఆదేశాలంటూ దీనికి సంబంధించి మనకి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. టెట్ అదేవిధంగా మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి యువజన సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్లో ఎలాంటి మార్పులు చేయలేదని, ఫిబ్రవరి 2024లో ఏ సిలబస్తో అయితే టెట్ నిర్వహించామో అదే సిలబస్తో జూలై 2024లో పరీక్ష నిర్వహించబోతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనను కలిశారనే విషయాన్ని లోకేష్ అధికారులతో ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎడ్ అభ్యర్థులకి ఎస్జిటి పోస్టులు, టెట్ నోటిఫికేషన్ జారీ, ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు, 30 ఫలితాలంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 4 నుంచి 17లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 3 నుంచి 16 వరకు ఫీజు పేమెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 1Aకు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బిఎడ్ చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఇది గైస్ ముఖ్యమైన తేదీలకు సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు లేకుండా మినహాయింపు, వయోపరిమితిపై చర్చించి త్వరలో నిర్ణయం. ఓకే గైస్, ఇప్పటివరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి మనకి ఏవైతే ఇంపార్టెంట్ బిట్ మోడల్ పేపర్లకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.